దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ రద్దు చేస్తూ రాజమండ్రి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 20 నుంచి దళిత డ్రైవర్ హత్య కేసుపై విచారణ ప్రారంభిస్తున్నట్లు షెడ్యూల్ ప్రకటించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేస్తూ ఈరోజు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు విడుదల చేశారు. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు అంటే సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించారు, బెయిల్ రద్దు చేయాలని మీరు వేసిన పిటిషన్పై ఈరోజు ఏ విధంగా వాదనలు విన్నారు? డ్రైవర్గా ఉన్నటువంటి వీధి సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు అతని దగ్గర మానేశారని, ఇతర కారణాల వలన అతనికి అతి కిరాతకంగా హత్య చేసి 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో ఆయన ఇంటి దగ్గర దింపేసి కుటుంబ సభ్యులను ఫిర్యాదు ఇవ్వద్దని చెప్పేసి 2 లక్షలు ఇస్తామని చెప్పేసి, లేకపోతే మిగతా వాళ్ళంతా చూస్తామని బెదిరించడం జరిగింది. తర్వాత ప్రజా సంఘాలు ఇతర సంఘాలు ప్రోద్బలంతో ఆ కేసు నమోదు చేశారు. అనంతబాబుని అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టులో 3 సార్లు బెయిల్ డిస్మిస్ చేయించాము. హైకోర్టులో డిస్మిస్ అయింది. చివరికి సుప్రీంకోర్టుకి నిర్దేశించిన సమయంలో పోలీసు వాళ్ళు కేసు నమోదు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదని చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నారు. బెయిల్ తెచ్చుకున్న తర్వాత బెయిల్లో కండిషన్స్ ఉన్నాయి. దాంట్లో కండిషన్స్ ఏంటంటే సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, సాక్షులను ప్రలోభ పెట్టకూడదు. సాక్షులను ప్రభావితం చేసి ప్రధాన సాక్షులను 4గురిని తీసుకెళ్ళిపోయి అపార్ట్మెంట్లో పెట్టేసి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేసి తర్వాత మీరు సాక్ష్యం మాకు అనుకూలంగా చెప్పిన తర్వాత ఇంకో 2 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించినటువంటి దాని మీద మరుసటి రోజు కుర్రవాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళకి ఆ ₹4 లక్షల హ్యాండ్ ఓవర్ చేశారు. చేసి ఇదిగో మమ్మల్ని ఈ విధంగా బెదిరించారన్న దాని మీద కేసు కట్టారు. దాంట్లో ఎక్స్ట్రాక్షన్ కట్టారు, SC/ST కేసులు కూడా ఉన్నాయి. తర్వాత ఆయన ఏదైతే సాక్షులను బెదిరించిన కేసులో రిమాండ్లో ఉన్నాడు కదా, దాని మీద 15వ తారీఖు చెప్తాను, దాంట్లో బెయిల్ ఇవ్వాలా లేదా అని చెప్పింది. ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు 12 మంది సాక్షుల్ని విచారిస్తా అని చెప్పేసి షెడ్యూల్ ఇచ్చేసింది. కాబట్టి విచారణ ప్రారంభమవుతుంది. ప్రారంభం షెడ్యూల్ ఇస్తూ ఎస్పీకి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఏమనంటే సాక్షులకు రక్షణ కల్పించండి, న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు సాక్షుల రక్షణ స్కీమ్ కింద బాధిత కుటుంబాలు వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి, అలాగనే దాంట్లో ఇండిపెండెంట్గా ఉన్న సాక్షులకి మొత్తానికి కూడా రక్షణ కల్పించమని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటి వరకు కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావుతో మాట్లాడడం జరిగింది. అనంతబాబుకు సంబంధించి ఏదైతే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు ఉందో ఆ హత్య కేసు విచారణను కూడా ఈ నెల 20 తేదీ నుంచే ప్రారంభించేందుకు కూడా న్యాయమూర్తి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో అదేవిధంగా మృతుడి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు అని ఇక్కడ ముప్పాల సుబ్బారావు చెప్తున్నారు. ఇది ఈరోజు జిల్లా కోర్టు అనంతబాబు బెయిల్ రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన పరిస్థితి.